ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపార పరంగా రొటేషన్స్ పర్వాలేదు అనిపిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు ఏదైనా సరే ఈ వారం బాగుంటుంది. అయితే వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. రొటేషన్స్ ఎలా ఉన్నా వ్యాపార పరంగా బాగుంటుంది, లాభాలు బాగుంటాయి, కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. మీకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. మొత్తం మీద వ్యాపార పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ బాగుంది, సాఫ్ట్వేర్ రంగం బాగుంది, అలాగే బొటిక్స్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. చిరుధాన్య వ్యాపారస్తులకి బాగుంటుంది. కూరగాయలకి, టిఫిన్ సెంటర్స్కి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్కరికి వారి వారి బిజినెస్లో ఏదో విధంగా, ఈ బిజినెస్ అని చెప్పలేం కానీ ప్రతిలో ఏదో విధంగా లాభం మటుకు ఈ వారం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులో మంచి మార్పు ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి కూడా. విదేశంలో ఉంటున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి, మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే పిల్లల అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది అందరూ మెచ్చుకుంటారు. ఎందుకంటే జీవితం అంతా పిల్లల కోసమే మీరు శ్రమిస్తారు కాబట్టి వారి ఉన్నతికి మీరు ఎంతో దోహదపడతారు. పిల్లలే సర్వస్వం అనుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మీరు ఒకరు. ముఖ్యంగా పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అవి మనం చెప్పలేము కూడా. కాబట్టి అవన్నీ మీకు ఎప్పుడో ఒక రోజు అందరికీ అర్థమవుతుంది. మీ పని మీరు చేసుకుపోండి. అంతా పరమేశ్వర అనుగ్రహంతో మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పొచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి, ముఖ్యంగా గైనికి సంబంధించిన ఇబ్బంది పెడతాయి. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయడం ముఖ్యం. ఎందుకంటే భాగ్యంలో కుజుడు నీచబడి ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు ఎక్కువ చేయండి. కుజుడికి సంబంధించినవి జపాలు కానీ, దానాలు కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం బాగుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉంటున్న వారికి పెద్దగా ఇబ్బందులు ఏమి ఏర్పడవు. అయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు. ఏదో విధంగా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. దానికోసం సుబ్రహ్మణ్య ధ్యానం ఎక్కువ చేయండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ, సుబ్రహ్మణ్య పాశుపత రూపు కానీ మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహానికి ముందు జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఎరుపు ఒత్తులు మంగళవారం నాడు వెలిగించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.